ఇంద్రియాణి పరాణ్యాహు. భగవద్గీతలో చెప్పాడు, ఇంద్రియేభ్యో పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు. వరస ఇచ్చాడు. ఇంద్రియాణి పరాణ్యాహు, శరీరము కంటే ఇంద్రియములు పరము అనేటువంటి. పరం అంటే ఏమిటంటే దీనికంటే అవేకండ్. శరీరం అనేటువంటి మరీ స్థూలాది స్థూలమైన స్థితిలో ఉంటుంది. ఇంద్రియములు మన శరీరం కంటే కొంచెం మేలుకున్నట్టు స్థితిలో ఉంటాయి. ఇంద్రియేభ్యో పరం మనః, దానికంటే పరమైనటువంటిది మనస్సు. అందుకని ఇంద్రియముల ద్వారా మనస్సు పనిచేస్తుంది. మనసస్తు పరా బుద్ధి, మనస్సు కంటే వేకండ్గా ఉన్నటువంటిది ఏది? బుద్ధి. ఎందుకంటే నిర్ణయం చేయగలిగినటువంటి శక్తి బుద్ధి అంటే. ఆ పైన బుద్ధి కంటే పరమైనటువంటిది ఏది కాదు, వాడు అన్నారు. యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు. అంత ముందుగా చెప్పినట్టుగా చెప్పలేదు. సహా అంటే ఎవరు? తానెవడో వాడే, పురుషుడైనటువంటి వాడు.